దినం దొంగబడివేగాళ్ళు ఎక్కువైపోతున్నారు పొర్రి. అరే ఇంట్లో దొంగతనం చేసుడు, గుడ్ల దొంగతనం చేసుడు, ఆఖరికి బంగారం షాప్ల దొంగతనం చేసుడు మనం మస్తు చూస్తూనే ఉంటాం గాని గీడ చూడుర్రి కథ అలాగున్నది. కిరాణం కొట్టు మూసేసే టైంకి వచ్చి దొంగతనం చేసిర్రట. అగో ఎట్లా ఏంది అని ఈ పోరాడు చెప్తాడు. ఇనుర్రి చెప్తా అమ్మి ఏంది కథ. షాప్ క్లోజ్ చేస్తున్నప్పుడు ఒక ఆయన వచ్చి సేటు గన్ చూపెట్టి బ్యాగ్ డబ్బులు పట్టుకోగా నేను ఇక్కడ పట్టుకుంటే ఎవరు రాలే అరిస్తే నేను పట్టుకుని ఆ గన్ ఇవ్వడంగానే వదిలేసిన భయపడి. వాళ్ళు వెళ్ళి బండి ఎక్కి పారిపోయారు. యాక్టివా మీద ఉంది, ఖర్చు ఉండే, ఫేస్ కి హెల్మెట్ ఉండే. ఆ ఫేసులు ఏం కనవాలి, ముఖాలు కట్టుకున్నారు. ఇన్నరా కిరాణా కొట్టు మూసేసే టైం అంటే రాత్రి 10:30 గొట్టంగా ఇద్దరు దొంగ బడివేగాళ్ళు బైక్ మీద వచ్చి గన్ను చూపించి 1 కాదు 2 కాదు 5 లక్షలు తీసుకొని ఉడాయించిర్రట. మళ్ళా గలీజ్ గాళ్ళు ముఖానికి బట్ట కట్టుకొని వచ్చిర్రట గుర్తు పట్టకుండా ఉండనీకే. ఇప్పుడు ఆ షాప్ ఓనర్ మాట్లాడతాడంట. ఇనుర్రి ఒక అతను గన్ను తీసుకొని అక్కడ నుంచి ఇట్లా పెట్టారు. పేలింది ఒకసారి. పేలగానే భయం పడి నా చేనున్న బ్యాగులు లాక్కపోయిన తర్వాత అతను వచ్చి ఫైట్ చేసినాడు కానీ పారిపోయాడు. గన్ను పెట్టగానే అతను కూడా పారిపోయాడు. ఇద్దరు 10:30 ప్రాంతం యాక్టివ్ బ్లాక్ కలర్ సుమారు పైన. ఆ 2 మాటలు అన్నారు కానీ నాకు అర్థం కాలేదు. తెలియదు. టోపీ పెట్టుకున్నాడు, మాస్క్ అది టోపీ అండి. హెల్మెట్ పెట్టుకున్నాడు, మాస్క్. బండి నంబరు కెమెరాలు ఫ్రంట్ లేదు, బ్యాక్ కనిపిస్తుంది. అది నైట్ వెళ్తారు. ఇన్నరా అనుల్లా గదన్నట్టు ముచ్చట. ఇక ఇది ఏడ జరిగింది ఏంది కథ అంటే కుత్బుల్లాపూర్ కొంపల్లి కమాన్ కాడ ఇందట. ఓ జనాలు ఆ దొంగ బడివేగాళ్ళ కాడ నిజంగా తుపాకీ ఎందుకుంటది చెప్పుర్రి. బొమ్మ తుపాకీతోని మిమ్మల్ని ఆట ఆడించిండు కావచ్చు. ఆ పిల్లగాడు అరుస్తుంటే కూడా మీరు ఎవ్వరికి దగ్గరికి పోకపోయేసరికి వాళ్ళకి ఇంకింత తేలికైంది దొంగతనం చేసేటందుకు. ఇక పోలీసు వాళ్ళు కేసు అయితే నమోదు చేసి వాళ్ళ లగ్గం నాగవల్లి చేద్దామని దేవులాడుతున్నారట పోరి. జర పైలంగుండురి ఓ జనాలు.